చిన్న పొల్లగాండ్ల పండంటి ఆరోగ్యానికి 3 సుక్కలు చాలని మనోళ్ళు వెనుకటి సంధి గట్టిగా ప్రచారం చేస్తుండ్రు. కాబట్టే పోలియోను మన దేశంలో లేకుండా చేయగలిగినాం. 2011 నుంచి మన దేశంలో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదట. ఒకప్పుడు లక్షల కేసులు నమోదైన పరిస్థితి నుంచి ఇప్పుడు 0 కేసులకు చేరుకున్నాం. అన్నట్టు దేశమంతా పోలియో సుక్కలేసే కార్యం జోరుగా నడిచింది. పాండ్రి అట్లా పోయి చూసేద్దాం. 2 సుక్కలు, రెండు సుక్కలు అయిపోయా అన్నట్టు చిన్న పొలగాన్లను బూదిగరిచ్చి బతిలాడి పట్టి పాయిరంగా పోలియో సుక్కలు వేసిండ్రు. పట్నంలో ఉన్న బోరబండ దిక్కు దావకాండ్ల మంత్రి దామన్న, బస్సుల మంత్రి పొన్నం సారు, తతిమ లీడర్లంతా కలిసి సుక్కలేసే కార్యం జోరుగా చాలు చేసిండ్రు. అయ్య వాళ్ళంతా పొలగాన్లకు 2 సుక్కలు వేపియాలని గట్టిగా చెప్పిండ్రు లీడర్లు. అటు మంత్రి సీతక్క ఇంటికాన్నే ఓ చిన్నారికి పోలియో సుక్కలు వేసింది. నిండు జీవితానికి 2 పోలియో సుక్కలు అన్నట్టు మాట్లాడింది మేడం. ఇక అన్ని నియోజకవర్గాలలో లీడర్లు, కలెక్టర్లు పొద్దుగాలనే దవాఖాన్ల కాడికి పోయిండ్రు. పెద్దరికం నిలబెట్టుకుండ్రు. పొలగాన్లు ఏడ ఏడుస్తారోనని భయపడుకుంటనే పోలియో సుక్కలు వేసిండ్రు. ఇక ఏపీలో సీఎం క్యాంపు ఆఫీసులో 5 ఏళ్ల లోపు పిల్లలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సారు పోలియో సుక్కలు వేసిండు. అంతేకాదు పొలగాన్ల అయ్యవలతోని మాట ముచ్చట్లు చేసిండు సారు. సంతానం అంటే ఇయాల రేపు బరువు అనుకుంటాన్రు, సంతానం అంటే సంపద అన్నట్టు చెప్పుకొచ్చిండట. పిల్లలను కనాలే, ఉమ్మడి కుటుంబాలను కాపాడుకోవాలి అన్నట్టు చెప్పిండట. ఇక అయ్య వాళ్ళంతా పొద్దుగాల ఇంకే పని పెట్టుకోకుండా పొలగాన్లను ఎత్తుకొని లైన్లు కట్టిండ్రు. ఆయనతో 2 సుక్కలు వేయించుకొని ఇంటికి పోయిండ్రు. అటు తమిళనాడు సీఎం విజయ్ కూడా పిల్లలకు పోలియో సుక్కలు వేసిండు. సారు రూటే సపరేట్ కాబట్టి సుక్కలేసి పొలగాన్లకు బొమ్మలు కూడా పంచిపెట్టిండు. ఇక ఆయితారం సురువైన సుక్కల మందేసే కార్యం ఇంకో 2-3 దినాలు నడుస్తుందట. సోమవారం మంగళవారం ఇంటింటికి తిరిగి సుక్కలేస్తారట. మరి ఇక యాది మరవకుండ్రి, ఎన్ని పనులున్నా ఎంత బిజీ ఉన్నా పొలగాన్ల కంటే ఏది ఎక్కువ కాదు. మర్చిపోకుండా 2 సుక్కలు వేపియండ్రి.